ఎంపీ వచ్చాడు ఇక్కడికి అసలు ఎంపీ 3 విషయాలు ఏ విషయాలు అదే అందుకే నేను నిన్న అదే వాడాను. ఓకే ఓకే. వర్ష వెంబడి ప్రమాదాలకి నిలయంగా ఎన్టీఆర్ జిల్లా మారిపోయింది. పారిశ్రామిక చట్టాలు అమలు చేయరు, కార్మిక చట్టాలు వర్తించవు. అల్ట్రాటెక్ సిమెంట్ దగ్గర నుంచి ర్యాంకో సిమెంట్, పరిటాల క్వారీ, ఇబ్రహీంపట్నం ఖిలా కూలింగ్ కెనాల్లో సిద్ధార్థ నాయక్ అనేటువంటి బాలుడు చనిపోవటం, అలాగే ప్రత్యేకించి ఈ రోజున సిపిఐగా మేము పరిటాల క్వారీని సందర్శించడం జరుగుతున్నది. గుణపండ క్వారీ, పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ స్టోర్స్. ఈ క్వారీలో 3 కార్మికులు చనిపోవడం. జూలై 16వ తేదీన సంఘటన జరిగితే ఆ 16వ తేదీన వెంటనే గనుల లేబర్ డిపార్ట్మెంటు, లేబర్ కమిషనరు వెంటనే కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి నార్మ్స్ అండ్ ఫార్మ్స్ ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం ఒక సెక్టర్ని ఇష్యూని చేసింది. ఇవాళ ఎన్నో తారీఖు అండి? ఇవాళ జూలై 27వ తారీఖు. మరి జరిగిన సంగతి అయితే ₹1 కాంపెన్సేషన్ని ఈనాటి వరకు చెల్లించాలి. కనీసం ప్రజాప్రతినిధులు ఇటు నందిగామ కానీ, మేలవరం కానీ, గౌరవ పార్లమెంటు సభ్యులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ గారు కానీ, లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఫోన్ చేస్తే చాలన్నాయన. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కనీసం స్పందించారా వీటి మీద అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకని? ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు ప్రజల వాళ్ళతో పని లేదు వీళ్ళకి. అదే ఎన్నికలకు ముందైతే గద్దల్లాగా వాలిపోయేవాళ్ళు, ఎన్నికల ముందైతే. ఎన్నికలు లేవు కాబట్టి ఎమ్మెల్యేల పట్ల, ఎంపీకి పట్ల. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం కార్మికుల కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి ఎర్రజెండా ఇవాళ 300 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ దొనబండ, అలాగే ఈ క్వారీకి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆయనకి 12 లక్షల రూపాయలు, 93,000 రూపాయలు బీబీ నాయక్ అనే అతను, 44 సంవత్సరాల వయసు. రెండవది బత్తుల దుర్గారావు, 35 సంవత్సరాలు, 14,77,950 రూపాయలు. మూడో ఆయన బాగెల్ల, ఈయన వయసు 19 సంవత్సరాలు, 16,89,150 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి లేబర్ యాక్ట్ యాజ్ ఫర్ నామ్స్ అండి. కానీ ఇంతవరకు అమలు చేయలే. కాబట్టి ఎవరు దీనికి బాధ్యత? గనుల శాఖ ఏం చేస్తుంది? హెల్మెట్లు ఇస్తున్నారా? సేఫ్టీ మెథడ్స్ ఇస్తున్నారా? నాసిరకం జెల్టెక్స్ వాడుతున్నటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, రక్షక పరికరాలు ఏవి కూడా కార్మికులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ దోచుకుంటున్నారు కార్మికులు. సేఫ్టీ మెథడ్స్ పాటించటల్లా గనుల శాఖ మామూలు మత్తులో నిద్రపోతున్నది. ఈ 300 ఎకరాలను ఒక పబ్బుగా భావిస్తుంది గనుల శాఖ. విందులు, వినోదాలు, డబ్బు, దశకం అన్నీ కూడా వాళ్ళకి ముట్టుతున్నాయి. పెద్ద మాఫియా రన్ అవుతుంది. 99 గనులకు అనుమతి ఉంటే క్వారీలకి మరో 50 అనధికారికంగా తవ్వకాలు సాగుతున్నాయి. వెంటనే సీజ్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఐడెంటిఫై చేసి వాటిని బ్యాన్ చేయమని చెప్పేసి, సీజ్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం తన బాధ్యత, నైతిక బాధ్యతను గుర్తించి, దీంట్లో ప్రభుత్వ బాధ్యత పూర్తిగా ఉన్నది. కట్టు బానిసల్లాగా కొండల్లో, ఎండల్లో పనిచేసేటువంటి కార్మిక దీనావస్థను గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి 50 లక్షల రూపాయలు లేబర్ యాక్ట్తో కలుపుకొని, యాజమాన్యంతో కలుపుకొని 50 లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి అసెంబ్లీలో దీన్ని చర్చకు తీసుకురావాలని చెప్పి కూడా గౌరవ శాసనసభ్యుల్ని కోరుతూ, తక్షణమే గనుల శాఖ అధికారులు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి రక్షక చర్యలు చేపట్టి కార్మికుల ప్రాణాలకి ఆక్షన్ వేయకుండా, వెలకట్టకుండా, మేక గొర్రెలలాగా వెలకట్టకుండా ప్రజల ప్రాణాలకి, కార్మిక ప్రాణాలకి విలువ ఇవ్వాలని, రక్షణ ఇవ్వాలని చెప్పి ఆ వైపుగా సిపిఐ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్లాన్డ్గా ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సార్, గత 3 రోజుల క్రితం సిద్ధార్థ నాయక్ అనే బాబు ఒకతను చనిపోయాడు. అతని కుటుంబానికి అన్యాయమే జరిగింది. ఖచ్చితంగా నిజమే అని చెప్పి అవన్నీ చెప్పి మాట్లాడారు. కానీ అది సిద్ధార్థ నాయక్ 2.5 సంవత్సరాల బాలుడు మన ఖిలా దగ్గర కూలింగ్ కెనాల్లో పడి మృతి చెందడం జరిగింది.
అందువల్ల వారికి ఏదో స్థానిక ప్రజలు కాంపెన్సేషన్ మాట్లాడారు, కానీ అది అమలు జరగల. ఒక తండ్రి గారికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు, కాంపెన్సేషన్ ఈనాటి వరకు ఇవ్వాల. కాబట్టి వారికి కూడా ప్రభుత్వం VTPSల ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థను దానికి బాధ్యులు ఎవరు? అక్కడ ఆ కూలింగ్ కెనాల్కి మెస్ లేదు. మెస్ ఉంటే పసిపాలు నివాస ప్రాంతాల్లో అటువంటి కెనాల్ వెళ్తున్నప్పుడు మెస్ వేయాలి, ఫెన్సింగ్ వేయాలి. కానీ అదేమీ లేకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వలన ఆ బాలుడు చనిపోవటం జరిగింది. అందువల్ల వెంటనే ఆ బాలుడికి నష్టపరిహారం చెల్లించాలి, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.